ఆ ప్రాంతం పేదరికంలో ఉండడానికి వీల్లేదు. సముద్రాన్ని ఉపయోగించుకోగలిగితే ఆ సముద్రం ద్వారా సంపద సృష్టించడం పెద్ద కష్టం కాదు. ఈ విషయం మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు బావనిపాడు ఒకప్పుడు నేను అక్కడ పోర్టు కట్టాలనుకున్నాం. అది కట్టుంటే ఇప్పటికే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి అయ్యేది. దాన్ని మార్చారు, మూలపేటకు తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు లేట్ అయిపోయింది. నేను మళ్ళీ దీన్ని భావనపాడుకు తీసుకుపోతే సబబుగా ఉండదు, ముందు ఇది పూర్తి చేయాలి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని రాబోయే 1 సంవత్సరం లోపల ఈ మూలపేట పోర్టు కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే అనకాపల్లిలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది. దగ్గర 40,000 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక టౌన్షిప్పే డెవలప్ అవుతుంది. ఒక పోర్టు కూడా రాబోతుంది. దానికి కారణం మనకు సముద్ర తీరం ఉండడమే అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే రామాయంపట్నం నేను ఆ రోజు ఫౌండేషన్ వేసి ప్రారంభిస్తే దాన్ని కూడా పూర్తి చేయలేదు. దాన్ని పూర్తి చేస్తాం. అక్కడ బీపీసీఎల్ అయితే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. అదే మరిగా అరామ్కో అని సౌత్ అరేబియా కంపెనీ జాయిన్ అయ్యారు. అంటే అక్కడ రాబోయే రోజుల్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఇది మనకుండే అడ్వాంటేజ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో పోర్టులు ఉపయోగించుకుని మన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఇంకొక పక్కన సీవీడ్ అని సముద్రంలో కొంత సంపద కూడా సృష్టించవచ్చు. మీరు చేపలు పట్టుకొస్తున్నారు. ఆ చేపలే కాకుండా మనం కానీ ఇక్కడ సీవీడ్ తయారు చేసుకుంటే అక్కడే ఇలాంటి నాచురు కానీ పెంచుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మా వాళ్ళు చెప్పిన లెక్క అయితే చాలా ఉంది. కనీసం 1 హెక్టార్కి 10 లక్షలు 20 లక్షల ఆదాయం వస్తున్నట్టున్నారు. కానీ కనీసం ఒక 10 లక్షలు కానీ రాగలిగితే దీనికంటే మించిన లాభం ఇంకోటి ఉండదు. పైలట్గా ప్రారంభిస్తున్నాం. వీలైతే ఈ ఊర్లోనే సీవీడ్ కూడా ప్రోత్సాహానికి పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడి నుంచే ప్రారంభించమని నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇక్కడే సొసైటీ పెట్టండి, ఇక్కడే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే దాని యొక్క ఫలితాలు చూద్దాం. ఈ ఊరు బాగుపడితే రాష్ట్రం అంతా కూడా అన్ని మత్స్యకారు గ్రామాలకు దాన్ని తీసుకుపోయి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి తద్వారా మీ ఆదాయం పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాజెక్టులో కూడా మీరు చూస్తే కొంత పెట్టుబడి పెట్టాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా రావాలి. అవన్నీ నేను వర్కౌట్ చేస్తాను. మీరు ముందుకు రండి. ముందు ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి 6 నెలల్లో ఒక ప్రాజెక్టు చేసి తద్వారా అది బాగుంటే దాన్ని ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన కొంతమంది ఇప్పుడే మన సిఎంఎఫ్ఆర్ఐ ఐసిఏఆర్ వచ్చారు. వాళ్ళు ఇంకొక ప్రపోజల్ కూడా ఇచ్చారు. దాన్ని కూడా ఇక్కడే ప్రయోగ పెట్టాను. ఆర్టిఫిషియల్ రీఫ్స్ అని ఇవి కడితే దగ్గర 35 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అయినా కూడా పెట్టండి ఇక్కడ. దీనివల్ల దగ్గర మీ ఆదాయం ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే చేపలు అక్కడ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. దగ్గర సముద్రంలోకి పోవాల్సిన పని లేదు. దగ్గరలోని చేపలు అక్కడే ఉత్పత్తి అవుతాయి. అలాంటి కొత్త టెక్నాలజీ ఉంది. 30% ఫ్యూయల్ ఆదా అవుతుంది. టైం కూడా 30% సేవ్ అవుతుంది. ఇప్పుడు వచ్చే దానికంటే 3 రెట్లు ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. చేపలు ఉత్పత్తి అవుతాయి. ఇవన్నీ కూడా బయోడైవర్సిటీ వల్ల ఇవి జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆధునికమైన టెక్నాలజీస్తో ముందుకు పోదాం. రోజుకు అనేక మార్గాలు వస్తున్నాయి. ఒకప్పుడు మీరందరూ కూడా సెల్ ఫోన్ ఉండేది కాదు. నేను సెల్ ఫోన్ తీసుకొస్తే అందరూ ఎగతాళి చేశారు.
2000 సంవత్సరాల్లో సెల్ ఫోన్కు నేనే దోహదం చేశాను ప్రమోట్ చేయాలని. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అందరికీ సెల్ ఫోన్ ఉందా లేదా అని అడుగుతున్నా. సెల్ ఫోన్ ఉందంటే చేలు పైకి ఎత్తండి. అందరికీ సెల్ ఫోన్ ఉంది అంటే సెల్ ఫోన్ నిత్యావసర వస్తువుగా తయారైపోయింది. నేను ఇది చూసిన తర్వాత కొత్తగా ఒక వినూత్నమైన కార్యక్రమం పెట్టాను. ఏదైతే ఈరోజు వదిలేమా, ఈరోజు మీరు ఒకసారి చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. వాట్సాప్ గవర్నెన్స్లో 1000 సర్వీసులు, మీకు ఏ పని కావాలన్నా ఆఫీసుకు పోకుండా వాట్సాప్ ద్వారానే సర్వీసులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 270 ఇస్తున్నాం ఈరోజు. మిగిలిన సర్వీసులు కూడా పూర్తిగా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఎవరైనా ఫారం ఫిలప్ చేయలేకపోయినా ఒక నెంబర్ కొట్టి, నేను ఇచ్చిన నెంబర్ కొట్టి మీకు కావాలని పని చెప్తే చేసి పెట్టి మళ్ళీ మీకు వాట్సాప్లో చెప్పే బాధ్యత కూడా తీసుకుంటున్నాను. అంటే టెక్నాలజీ బాగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మీరు ఆలోచించుకోవాలి. దీన్ని ఏదో మనం మాట్లాడుకోవడానికో లేకుంటే ఇంట్లో వాళ్ళతో ఫోన్లో మాట్లాడడానికే కాకుండా అనేక విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు శంకర్రావు గారు చాలా విషయాలు కొన్ని విషయాలు చెప్పారు. ఈశ్వరరావు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఈశ్వరరావు గారు చెప్పిన దానిపైన నేను ఒకటే ఆయనకు హామీ ఇస్తున్నా. ఈరోజు నందుకొదటి మన ఈశ్వరరావు చాలా బాగా పనిచేస్తున్నాడు, ఆయన అభినందిస్తూ ఇక్కడ మిత్రపక్షాలను కూడా బ్రహ్మాండంగా కలుపుకొని వెళ్తున్నాడు. ఎమ్మెల్యేగా అందరినీ కలుపుకొని మళ్ళీ 2029లో ఎమ్మెల్యే కావడానికి అందరినీ ఒక తాటిపైన తీసుకొచ్చి ముందుకు పోతున్నారు. వారు అభినందిస్తూ ఇక్కడ ప్రధానంగా నారాయణ, రెండోది మద్దువలస రిజర్వాయర్ ప్రాజెక్టు, ఏవైతే కెనాల్స్ రావాలనో అవన్నీ పూర్తి చేయడం, ఈ 3 చెప్పాడు. ఈ 3 పూర్తి చేసి తప్పకుండా ఈ చెర్లని సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. రెండోది కూడా మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ముఖ్యమైన సమస్య అణు విద్యుత్ కేంద్రం. ఎన్పిసిఐఎల్ అథారిటీస్ దీన్ని ఎప్పుడో ప్రారంభించారు, కొంత డబ్బులు కూడా ఇచ్చారు. R&R పూర్తిగా చేయలేదు. ధర్మవరం గ్రామానికి పూర్తిగా R&R ఇవ్వాల్సిన అవసరం ఉంది. రిమైనింగ్ పీడిఎఫ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 2 ఇప్పించే బాధ్యత R&R, అదేవిధంగా రీహాబిలిటేషన్ మేమందరికి ఇప్పించి 2 చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడ బంగారు కుటుంబాలు అదే సమయంలో మార్గదర్శులు తీసుకొచ్చారు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పేదవాళ్ళు శాశ్వతంగా పేదవాళ్ళుగా ఉండడానికి వీలు లేదు. అందరం మనుషులమే. మొన్నటి వరకు మన ఈశ్వరరావు గారిని చూశారు మీరు. ఈరోజు ఆయన మీతో మొన్నటి వరకు తిరుగుతూ ఉంటే ఎమ్మెల్యే అయ్యాడు. అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నాడు. అప్పలనాయుడు చూశారు, ఒక కార్యకర్తగా ఎంపీ అయ్యాడు. రామ్మోహన్ రెడ్డి గారు చూశారు, ఒక కేంద్ర మంత్రి అయ్యాడు. అంటే అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకుంటున్నారు. మేము కూడా మీ మారిగా మనుషులమే. మేమేదో ఆకాశం నుంచి ఊడిపడలా. మేము కూడా సాధారణ కుటుంబాల్లోనే పుట్టాం, కష్టపడ్డాం, ఆలోచించాం, అంచెలంచెలుగా ఎదిగాం. ఈరోజు దేశంలో విమానాలను నడిపే పరిస్థితి రామ్మోహన్ రెడ్డికి ఉంటే మీ జీవితాలు బాగు చేసుకునే పరిస్థితి మీకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తండ్రి చనిపోయినప్పుడు నేను ఒకటే చెప్పాను, మీ తండ్రి చనిపోయాడు, చాలా నాకు ప్రాణమిత్రుడు, రైట్ హ్యాండ్గా ఉన్నాడు. రామ్మోహన్ నిలదొక్కోవాలి, కష్టపడాలి, యంగ్స్టర్ అంటే
3 నెలలు సైకిల్ యాత్ర చేసి ప్రజల ఆదరణ పొంది మూడోసారి ముచ్చటగా ఎంపీ అయి కేంద్ర మంత్రి అయ్యాడు. నేను అందుకే ఇలాంటి దారులు మీకు చూపించడానికి మార్గదర్శనం కూడా తీసుకొస్తున్నా. ఎవరైతే జీవితంలో సక్సెస్ అయిన కొంతమంది వ్యక్తులు ఇప్పటికి కూడా చారిటీ ద్వారా ఎన్జిఓ ద్వారా ఖర్చు పెడుతున్నారు. విద్య కోసం, ఆరోగ్యం కోసం, గ్రామాల రోడ్ల కోసం ఈ ఖర్చు పెడుతున్నారు. నేనే ఒకప్పుడు ఒక పిలిపిచ్చాను. జన్మభూమి పిలుస్తుంది రా కదిలిరా అంటే ప్రపంచంలో ఉండే అందరూ వచ్చి వాళ్ళ గ్రామంలో స్కూల్ బిల్డింగ్ కట్టారు, వాళ్ళ గ్రామంలో రోడ్లు వేశారు, అన్ని శ్మశానాలు కట్టారు, అన్నీ చేశారు. ఇప్పుడు నేను ఒక పిలిపిచ్చాను. సమాజం మీకు అన్ని విధాలా కలిసి వచ్చింది, మీ అదృష్టం బాగుంది, మీరు పైకి వచ్చారు. కానీ సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకే మీరందరూ ఆలోచించండి. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే పై స్థాయిలో ఉన్నారో 10%, కింది స్థాయిలో ఉండే 20%ని అడాప్ట్ చేసుకుని బాధ్యత తీసుకుని వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత మీదని ఈరోజు మార్గదర్శకులు కోరారు. చాలామంది వచ్చారు.